హలో ఫ్రెండ్స్, 27న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రామలక్ష్మి కోపంగా ఇలా అంటూ ఉంటుంది, శౌర్య సార్తో పెళ్ళి ఆగిపోయిందని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ శ్రీనుబావతో పెళ్ళి అంటారేంటి వీళ్ళు అని అంటూ రామలక్ష్మి కోపంగా అరుస్తుంది. అప్పుడే ఆద్య అలా చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి అంటుంది, ఏది ఏమైనా సరే సార్తో పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో వాళ్ళందరికీ తెలియకపోవచ్చు, కానీ నీకు మాత్రం తెలుసు కదా ఆద్య అని అంటే, తెలిసినా ఏంటి ఉపయోగం, తెలియాల్సిన వాళ్ళకి తెలియలేదు కదా అని ఆద్య అంటే, రామ అంటుంది, లేదు వాళ్ళకి తెలిస్తే శౌర్య సార్ ప్రాణానికే ప్రమాదం, అందుకనే నిజం వాళ్ళకి చెప్పలేకపోయాను, అందుకే ఆ పెళ్ళి ఆపేశాను, కానీ మళ్ళీ బావతో పెళ్ళి అంటే ఇది కరెక్ట్ కాదు కదా అని అంటూ ఉంటే, ఇక శ్రీను వెనక నుంచి వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇక అప్పుడే రామ ఇలా అంటూ ఉంటుంది, నీ మనసులో శ్రీను బావ ఉన్నాడు, నువ్వు కరెక్ట్గా ఆలోచించు, శ్రీను బావని పెళ్లి చేసుకో అని అంటూ రామ చెప్తుంది. ఆద్య అంటుంది, లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు శౌర్య సార్ని వద్దనుకున్నావు, కానీ నువ్వు మీ బావని పెళ్లి చేసుకోవటమే కరెక్ట్ అని అంటూ ఆద్య చెప్పగానే శ్రీను ఒక్కసారిగా చాలా కోపంగా వెనక నుంచి చూస్తూ ఉన్నాడు. అప్పుడు రామ ఇలా అంటుంది, నీ మనసులో శ్రీను బావ మీద ఉన్న కోపం పెంచుకొని లోపల ఉన్న ప్రేమని దాచిపెడుతున్నావు, నీ లోపల ఇప్పుడు పైన ఉన్న కోపాన్ని తీసేయి, లోపల ఎంత ప్రేమ ఉందో అది తెలుస్తుంది కదా అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఆద్య అంటుంది, అలా ఏమీ కాదు, ఏది ఏమైనా నువ్వు శ్రీనుని పెళ్లి చేసుకోవాల్సిందే అని ఆద్య చెప్తుంది. ఇక అప్పుడు రామ అంటుంది, నేను కాదు చేసుకునేది, నువ్వే శ్రీనుబావని పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది. ఆద్య బయటికి వస్తుంది. శ్రీను ఒక్కసారిగా రామలక్ష్మితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఆద్యని ఇలా అంటే, ఆద్య అంటుంది, ఏం మాట్లాడుతున్నాను, అందరూ అన్నమాటే మీకిద్దరికీ పెళ్లి జరగాలని, అదే చెప్పాను అని ఆద్య అంటే, మాకిద్దరికి పెళ్లి జరిగితే మరి మన మధ్య ఉన్న ప్రేమ అని అంటూ ఉంటే, మన మధ్య ప్రేమ ఎక్కడుంది అని ఆద్య అడుగుతుంది. అప్పుడే శ్రీను ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో 27న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.